జగిత్యాల్లో పెట్టిన బహిరంగ సభలో జగిత్యాల బహిరంగ సభలో కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీకి పోయినటువంటి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడిన మాటలు, ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడిన మాటలు అవి దగాకోరు మాటలు, అబద్ధాలు. ఒక ఏజీ వచ్చినాక వాస్తవాలు మాట్లాడతారు ఏ రాజకీయ నాయకుడైనా. కానీ వాస్తవాలు మాట్లాడకుండా నోట్లకి వెళ్తే అబద్ధాలు. దయచేసి మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది. నేను తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ జేసీ చైర్మన్గా, మరి నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే అటు జీవన్ రెడ్డి గారు, ఇటు కేసీఆర్ గారు మాట్లాడిన మాటల్లో నాకు గత చరిత్ర ఒకసారి గుర్తుకొచ్చేది. కేసీఆర్ కూడా గతలోకి వెళ్ళిపోయాడు. నాకు కూడా ఒక ఉద్యమకారునిగా గత చరిత్ర గుర్తుకొచ్చింది. కాబట్టి దయచేసి మీడియా కూడా కేసీఆర్ గత చరిత్రకు వెళ్ళాడు, నేను కూడా తెలంగాణ ఉద్యమకారునిగా ఒకసారి నేను కూడా వెళ్ళవలసి వస్తుంది. అది మీకు అందరికి కూడా మీ ద్వారా నేను తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు మరి ఆయన వయసు 77 సంవత్సరాలు. తిన్నింటి ఆస్తాలు లెక్కబెట్టి నువ్వు కేసీఆర్ కాళ్ళు మొక్కితే మొక్కు ఈ వయసులో, లేకుంటే ఆయన ఇంటికాడ పెద్ద పాలరుగా పనిచేయి, మేమద్దరం. కానీ కేసీఆర్ తెలంగాణ తెచ్చిన వాడిగా మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏం చెప్పావు? కేసీఆర్ దగాకోరు, కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం కుంభకోణాలు చేశాడు, 1,00,000 కోట్లు మింగాడు, దోపిడీ చేశాడు, తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశాడు, తెలంగాణ రాష్ట్రాన్ని దోశాడని ఇదే జీవన్ రెడ్డి గారు మీ మీడియా ముందట, మీకు ఏదో రికార్డు ఉంటుంది, మీ మీడియా ముందట ఎన్నోసార్లు మాట్లాడాడు. వాళ్ళ మీద కేసీఆర్, కేటీఆర్ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలన్నాడు. ముఖ్యంగా కేసీఆర్ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలన్నాడు. అదే కేసీఆర్ మీద కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశాడు. కానీ నిన్న బహిరంగ సభలు ఏమంటాడంటే, కాంగ్రెస్ పార్టీ నన్ను పోటీ చేయమన్నది కాబట్టి తప్పని పరిస్థితిలో నేను పోటీ చేశాను. సిగ్గుండాలి, నీకు లజ్జ ఉండాలి. 77 ఏళ్లకు వచ్చినావు, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కాంగ్రెస్ పార్టీ నేను అని చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ మూలంగా నువ్వు రాజకీయ జీవితాన్ని గడిపి 14 సార్ల టికెట్ తీసుకొని 6 సార్ల ఎమ్మెల్యేవై ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్ల మంత్రివై సిగ్గు లేకుండా మేము కాంగ్రెస్ పార్టీ పోటీ చేయమన్నది కాబట్టి తప్పని పరిస్థితిలో పోటీ చేసిందని చెప్పుకోవడం నీ అంత అవకాశవాదం, నీ అంత లుచ్చా నా కొడుకు తెలంగాణలో దొరుకుతాడని నేను అడుగుతున్నా. తిన్నింటి ఆశాలు లెక్క పెడతావా? ఇది తిన్నింటి ఆశాలు లెక్క పెడతావా? సిగ్గుండాలి. కాంగ్రెస్ పార్టీ అన్నం పెట్టింది 42 సంవత్సరాలు. ఆఫ్టర్ జీవన్ రెడ్డివి నీ స్థాయి ఏంటి? జగిత్యాల్లో నీ స్థాయి ఏంటి? నువ్వు పెద్ద తోపుగారి ఉంటే అనుకొని మాట్లాడుతున్నావా కాంగ్రెస్ పార్టీని, మా ముఖ్యమంత్రి గారిని? మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడని నేర్చుకో. 77 ఏళ్ళు వచ్చింది, సిగ్గు లేకుండా నువ్వు కాంగ్రెస్ పార్టీ మోసినవా? కాంగ్రెస్ పార్టీకి ఏం చేసినవో చెప్పు.
నీ జగిత్యాల దాటి జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో నీ స్వార్థం కోసం అక్కడ నీకు పదవి కోసం అక్కడ జగిత్యాల ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి గెలుచుకుంటూ వచ్చి నీ ఆస్తులు సంపాదించుకున్నావు తప్ప నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఏం చేసినావో తెలుసు చెప్పు. అదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నువ్వు ఎక్కడ నీకు దమ్ముంటే ఒక్కసారి చెప్పు. ఏమైనా కొరట్లో పోయి గెలిపించావా? లేకుంటే నీ పక్కన ధర్మపూర్లో ఒక ఎమ్మెల్యేని గెలిపించావా? నీ ముఖానికి చొప్పదంలో గెలిపించావా? లేకుంటే సిరిసిల్ల గెలిపించావా? వెమ్లవాడలో గెలిపించావా? కరీంనగర్లో గెలిపించావా? పెద్దపల్లిలో గెలిపించావా? ఎక్కడ గెలిపించావు? నీ పేరు మీద ఒక్క నాయకుడు గెలిచినట్టు చెప్పండి. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ పార్టీని నేను మోసినా, కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినా. నీకు జగిత్యాల్లో ఒక్క నీ కాన్స్టిట్యూన్సీ తప్ప నువ్వు ఎక్కడైనా ఉమ్మడి జిల్లాలో నీవు అడుగు పెడితే నువ్వు అడుగుతే నీ ముఖాన్ని చూసి ఎవడ నోట్లేస్తాడని అడుగుతున్నా. ఎవడన్నా వేసిండా చెప్పు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీకి బాధ్యత తీసుకొని ఎప్పుడన్నా తిరిగావా? 42 ఏళ్లలో ఎక్కడైనా ఇన్ఛార్జిగా పోయినావా? ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించావా? కాంగ్రెస్ పార్టీ కోసం ఎక్కడైనా పాదయాత్ర చేశావా? ఎక్కడైనా ఈ ఉమ్మడి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని ఏమైనా ఖర్చు పెట్టి ఎక్కడైనా తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేశావా? అది చెప్పు. సిగ్గు లేకుండా నువ్వు నేను కాంగ్రెస్ పార్టీకి చేసిన కాంగ్రెస్ పార్టీ ఏం సేవ చేసినావు? మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. నేను అబద్ధాలు మాట్లాడకూడదు. నీ జీవిత చరిత్ర అంతా తెలిసిన వాళ్ళం మేము. నీవు వయసులో పెద్దోడివి అయినా నీ జీవితాన్ని అక్కడ అడిగి తెలుసుకున్నాం. మొత్తం నీ జీవిత చరిత్ర అంతా నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఏం మాట్లాడతావు? నీవు కాంగ్రెస్ పార్టీ సేవ చేసినావు. నువ్వు కాంగ్రెస్ పార్టీని కాపాడినావు. నువ్వు కాంగ్రెస్ ఎక్కడ చేసావు చెప్పు. కాంగ్రెస్ పార్టీ నీకు వేసింది 42 సంవత్సరాలు పోటీ చేసుకుంటూ వచ్చావు. కాంగ్రెస్ పార్టీ నిన్ను 6 సార్లు ఎమ్మెల్యే వేసేది, ఒకసారి ఎమ్మెల్సీ వేసేది, 2 సార్లు మంత్రిని వేసేది. అరే ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఏం చెయ్యాలి? సిగ్గుండాలి మాట్లాడడానికి. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. పోనీ నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు కదా, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 2023లో ఎమ్మెల్సీగా ఉన్నావు కదా, నీకు సిగ్గుంటే నువ్వు పోటీ చేయకుండా ఉండేటుంటే. ఎందుకంటే నేను ఎమ్మెల్సీగా ఉన్నా కదా, ఇంకో రెడ్డికి ఎమ్మెల్యే, ఇంకో బీసీకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి, నేను గెలిపిస్తాను. గెలిపియాలి. ఎంపీ నీకే, ఎమ్మెల్యే నీకే. ఎమ్మెల్సీ ఉండి కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసినావు 2023లో. ఎందుకు అని అడుగుతున్నా నేను. నీకు కార్యకర్తలకు బాగా వేసింది అంటున్నావు కదా. జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో ఏ కార్యకర్తనన్నా రాజకీయంగా ఎదగనిచ్చినవా? ఏ కార్యకర్త కన్నా ఆర్థికంగా సామాజికంగా ఏదన్నా చేసినవా వాళ్లకు చెప్పు. దమ్ముంటే నువ్వు ఎంపీగా పోటీ చేసినప్పుడు మరి జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో ఒక కార్యకర్తకు, ఒక బీసీకో రెడ్డికో అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయండి అని చెప్పినావా? చెప్పలేదు. అంతా నీ స్వార్థమే, అంతా నీకే కావాలి పదవులు. ఇవాళ 23లో నువ్వు ఓడిపోయావు. 2018 ఓడిపోయావు. అక్కడ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ప్రజలు నిన్ను అక్కడి నుంచి తరిమేశారు. సిగ్గుండాలి నీకు మాట్లాడే ముందు. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నావు. ఆ హక్కు నీకున్నదని అంటున్నా. సిగ్గుండాలే. మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారి పిసిసి అధ్యక్షుడు ఉండి 2023లో నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు నీకు భిక్ష పెట్టడంతోనే నువ్వు అక్కడ ఎమ్మెల్యే పోటీ చేసినావు. ₹1 నీ మీద ఖర్చుగా పడకుండా చూసిండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఎంపీగా పోటీ చేశావు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ₹1 నీ మీద బాధ్యత పడకుండా నీకు సపోర్ట్ చేశాడు. సిగ్గుండాలి. అప్పుడు తెలియదా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని? అప్పుడెందుకు మాట్లాడలేదు? మరి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అప్పుడెందుకు మాట్లాడలేదు? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు. అది గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కాడి నుండి
కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాడు. వర్కింగ్ ప్రెసిడెంట్గా, పిసిసి ప్రెసిడెంట్గా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని భుజాల స్థానాల మీద వేసుకొని కార్యకర్తల బాధ్యతలు మోసి తెలంగాణ ప్రజల బాధ్యత తీసుకొని మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం తిరిగాడు. తెలంగాణ ప్రజల కోసం పనిచేయడం కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, ఆదివాసీల కోసం, అణగారిన కులాలను ఎంబడేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారికి రావడం కోసం కష్టపడ్డాడు. ఆయన ఆస్తులను తాకట్టు పెట్టాడు, ఆస్తులను అమ్మాడు, కాంగ్రెస్ పార్టీని మీదేసుకొని తిరిగాడు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు తీసుకురావాలని వారు చెప్తే అదే పనిగా పెట్టుకొని కష్టపడి జైలుకెళ్ళి లాఠీ దెబ్బల్ని నానా ఇబ్బందులు పడ్డాడు. కుటుంబం నష్టపోయింది, ఆస్తులు నష్టపోయినాయి. అయినా కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకురావాలని లక్ష్యం కొద్దీ తెలంగాణ రాష్ట్రం తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొచ్చినటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నువ్వు మాట్లాడతావా? ఏంటంటే నువ్వు బాధ్యతలు మోసినావా? సిగ్గుండాలి మాట్లాడడానికి. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడని నేర్చుకో జీవన్ రెడ్డి గారు. నువ్వు వయసులో పెద్దోను కాబట్టి నేనేం మాట్లాడకుండా వదిలిస్తున్నా. నువ్వేం చేయలేవు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఎంటిక కూడా వీకలేవు నువ్వు. అది చెప్తున్నా మేము. రెండవది, ఏమయ్యా నీకు ఇది ఈ విషయాలన్నీ మాట్లాడినావు. ఏమయ్యా నీకు తెలంగాణ ఉద్యమం గురించి జీవన్ రెడ్డి గారు నీకేం తెలుసు? నువ్వు ఏం త్యాగం చేసినావు, ఏం బీకినావని తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడావు. నేను ఇంకోసారి కూడా చెప్తున్నా, కేసీఆర్ కాళ్ళు మొక్కుతావా, ఆయన ఇంటికాడ గేట్ కాడ పాలేరు పని చేసుకో, నాకు సంబంధం లేదు. నువ్వు ఉద్యమం గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత, హక్కు నీకు లేదు అని అంటున్నా. ఇలా తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళము 1200 మంది బిడ్డలు ప్రాణత్యాగం చేశారు. వాళ్ళ గురించి మాట్లాడవు నువ్వు. తెలంగాణ ఉద్యమకాల గురించి మాట్లాడవు. కేసీఆర్ అట పోటుగాడు ఎక్కడో పనిచేసిందట. కేసీఆర్ తెలంగాణ తీసుకొస్తే తెలంగాణ వచ్చినది. నువ్వు అందుకోసమే చెప్తున్నా, తెలంగాణ ఉద్యమకాల గురించి మాట్లాడకుండా, తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడకుండా, తెలంగాణ కేసీఆర్ తెచ్చింది, కేసీఆర్ తెలంగాణ తెచ్చినాడు అంటే ఆ దొర నువ్వు పటేలు అంటే మీరు తెస్తేనే తెలంగాణ వచ్చినది. నా కొడుకులారా, ఇంకొకసారి తెలంగాణ తెచ్చిందని ఎవడన్నా మాట్లాడితే నాకే గోచేస్తామని చెప్తున్నా. తమాషా చేస్తున్నా మీరు. అంటే మీ భూస్వాములు, మీ అప్పర్ కాస్ట్ వాళ్ళంతా మేము తెలంగాణ అయితే మేము గాజులు పెట్టుకొని కూర్చున్నామా? తమాషాలు గిట్ట చేస్తున్నారా? లుచ్చా నా కొడుకులారా. జీవన్ రెడ్డి నీ ఇంట్లో ఎవడని తెచ్చిండా, లేకపోతే కేసీఆర్ ఇంట్లో ఎవడని తెచ్చిండా? కేసీఆర్ ఇంట్లో ఎవడని జైలుకు పోయిందా, లేకపోతే నీ ఇంట్లో ఎవడని జైలుకు పోయిందా? లుచ్చా నా కొడుకులారా, మీరు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత మీకున్నదా అని అడుగుతున్నా నేను. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. అదేవిధంగా ఇక కేసీఆర్ తెలంగాణ కోసం బాగా త్యాగం చేసిందట. అది అర్థం కాలే. కేసీఆర్ గారు మాట్లాడే ముందు నీ నోట్లో నిన్న మాట్లాడిన మాట మొత్తం నీ ఉపన్యాసం అంతా మేము విన్నాం. కేసీఆర్ గారు నువ్వు మళ్ళీ గత చరిత్రకు పోయినావు. తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు మేము ఎక్కడున్నామే మరి? కేసీఆర్ గారు నేను కూడా తెలంగాణ చేసి చైర్మన్గా ఈ రాష్ట్రానికి కీలక పాత్ర వహించిన. కేసీఆర్ నీ గురించి నాకు తెలుసు, నా గురించి నీకు తెలుసు. ఇది నీకు ఈ తెలంగాణ ఇప్పుడున్నటువంటి వాళ్ళకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ కేసీఆర్ గారు నా గురించి నీకు తెలుసు, నీ గురించి కూడా నాకు తెలుసు. అది మర్చిపోకు. నీ క్లారిటీగా చెప్తున్నా. తెలంగాణ ఉద్యమం ఎవరు చేశారో నువ్వు చేసినావా? వాస్తవాలు చెప్పు. నీ తల్లి మీద ఒట్టేసి చెప్పు. సిగ్గుండాలి మాట్లాడే ముందు. నువ్వు టీఆర్ఎస్ పార్టీని పెట్టుకునడమే నీ దురరాజ్యం రావడం కోసం పెట్టుకున్నావు. తెలంగాణ ప్రజలను సెంటిమెంట్ను ఉపయోగించుకొని రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం నువ్వు పెట్టుకున్నావు. ఇయలో తెలుగుదేశం పార్టీ నీకు రాజకీయ భిక్ష పెట్టింది. తెలుగుదేశం పార్టీలో నువ్వు ఉండి ఇయలో అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నావు. నీకు మంత్రి పదవి ఇయ్యనందుకు ఒక దిక్కు కమ్మోళ్ళు, ఒక దిక్కు రెడ్డోళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఇక్కడ నాకు మంత్రి పదవి ఇస్తలేడని చెప్పి ఒక నీచమైన ఆలోచనతోని నువ్వు బయటికి వచ్చి
టీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకున్నావు తెలంగాణ రాష్ట్రం పేరు మీద, తెలంగాణ పేరు మీద టీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకొని నువ్వు 2001 నుంచి 2008 దాకా నీ పార్టీలో తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకుంటా నీవు నీ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలకు పోటీ చేసుకుంటూ గెలుచుకుంటూ వచ్చారు తెలంగాణ సెంటిమెంట్తోనే. కానీ నువ్వు నీ టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం, నీ రాజకీయ అధికారం కోసమే నువ్వు పార్టీ పెట్టుకున్నావు తప్ప నువ్వు తెలంగాణ ప్రజల కోసం కాదు అని అంటున్నా. నీ పార్టీ వేరు, తెలంగాణ ప్రజలు వేరు. తెలంగాణ రాష్ట్రం కోసం నువ్వు ఉద్యమం చేయలే, నీ పార్టీ కోసం ఉద్యమం చేశావు. నీ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం ఉద్యమం చేశావు. నీ పార్టీని రాజకీయ అధికారం కోసం ఉద్యమం చేశావు. ఒక్కటి నేను అడుగుతున్న కేసీఆర్ గారు మీ మీడియా ద్వారా దయచేసి, 2001 పార్టీ పెట్టుకున్నావు కదా, 2004లో ఎన్నికల్లో పోటీ చేశావు, కాంగ్రెస్ పార్టీతోని పొత్తు పెట్టుకొని పోటీ చేశావు కదా. అరే లుచ్చానా కొడుక, నువ్వు తెలంగాణ రాష్ట్రం కోసమే అనుకుంటే, తెలంగాణ రాష్ట్రం కోసమే అనుకుంటే 2004లో కాంగ్రెస్ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు అది తెలంగాణ ప్రజలకు చెప్పు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడు 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని నువ్వు 11 ఎమ్మెల్యేలు గెలిచావు. అది గుర్తుపెట్టుకో. నీ అల్లుడు అప్పుడు సర్పంచ్ కాదు, ఎంపీటీసీ కాదు, జడ్పీటీసీ కాదు, ఎమ్మెల్యే కాదు, రాష్ట్ర మంత్రిని చేసుకున్నావు హరీష్ రావును. ఎవరితో మాట్లాడి? మా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, గుర్తు ఎత్తున్నా నీకు. మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంత్రి పదవి ఇప్పించుకున్నావు, 2 మంత్రి పదవులు ఇప్పించుకున్నావు. ఇది వాస్తవం కాదా? ఇక నువ్వు మరి తెలంగాణ కోసం ఎక్కడ కొట్లాడినావు? 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నావు కదా. అదేవిధంగా నువ్వు ఎంపీగా పోటీ చేసి గెలిచి కేంద్ర మంత్రి, కార్మిక శాఖ మంత్రిగా తీసుకున్నావా లేదా? కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్లో. ఇంకా నువ్వు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిందని చెప్తున్నావేంది? ఏ కాంగ్రెస్ పార్టీ అయితే నువ్వు మాట్లాడుతున్నావో అదే కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా నేను చేసింది. అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా నేను. రాష్ట్రంలో నీకు మంత్రులు ఉంటారు, కేంద్రంలో నువ్వు కేంద్ర మంత్రి అవుతావు. మరి ఇది ఎట్లా సాధ్యమైంది? ఇక తెలంగాణ కోసం ఎక్కడ ఉద్యమం చేసినావు నువ్వు? అంటే కాంగ్రెస్ పార్టీని ఆనాటి నుండి ఈ రోజు ఒక బ్లాక్మెయిల్ చేసుకుంటా రాష్ట్రంలో మంత్రి పదవులు తీసుకున్నావు, కేంద్రంలో కేంద్ర మంత్రిని తీసుకున్నావు. తెలంగాణ రాష్ట్ర ప్రజల పేరు చెప్పుకొని, సెంటిమెంట్ను అడ్డు పెట్టుకొని ఇంకా నువ్వు అట్టి ఖాళీకి ఎప్పుడున్నావు? ఎప్పుడు తెలంగాణ ఉద్యమం నిస్వార్థంగా చేసినావో చెప్పు. పోటీ చేయకుండా చేసినావా? నువ్వు పార్టీ పెట్టుకున్నావు, పార్టీ ద్వారా ఎమ్మెల్యే అయినరు, ఎంపీలు అయినరు, మంత్రి అయినావు, కేంద్ర మంత్రి అయినావు. నువ్వు ఖాళీకి ఎప్పుడుండి తెలంగాణ ఉద్యమం చేసినావో చెప్పు. తెలంగాణ కోసం అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేయకుండా, ఎంపీ ఎలక్షన్లో పోటీ చేయకుండా, ఎమ్మెల్సీగా చేయకుండా ఓన్లీ ఉద్యమం చేసి రాష్ట్రం కోసం త్యాగం చేసినామంటే అదో అర్థం ఉంటుంది. నువ్వు పెట్టుకుని 2001 పార్టీ పెట్టినావు, 2004లో కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్నావు. తర్వాత కేంద్ర మంత్రి అయినావు కాంగ్రెస్ పార్టీలో, యూపీఏ గవర్నమెంట్లో. సోనియా గాంధీ అమ్మ దయ వల్ల కేంద్ర మంత్రి అయినావు. ఇది వాస్తవం కాదా? ఇంకెక్కడ నువ్వు తెలంగాణ కోసం పీకిందని చెప్తున్నావు? ఎక్కడ పీకినావు? రెండవది 2008లో అసలైన ఉద్యమం మొదలైంది. ఇక దీక్షని పట్టినావు. ఆ దొంగ దీక్షని పట్టినాం. కరీంనగర్ నుంచి బయలుదేరావు, సిద్దిపేటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి నేను అరెస్ట్ చేసిర్రు, ఖమ్మం తీసుకుపోయినాక సాయంత్రం 3 అయింది, ఆకలి అవుతుంది, చల్ ఈ తెలంగాణ సంగతి పక్క పెట్టుకొని తొందరగా తీసుకురమని ఇడ్లీ వడ తీసుకొచ్చిండు. డాక్టర్ గోపీనాథ్ నీకు పరీక్షలు చేసిండు. డాక్టర్ గోపీనాథ్ ఖమ్మం డాక్టర్ సాబు అయినా నీకు ఇడ్లీ వడ తెప్పించి దగ్గర పెడితే తిన్నావు, అయిపోయింది. పొద్దున టిఫిన్ చేసి బయలుదేరినావు, సాయంత్రం 4 గంటలకు మళ్ళీ టిఫిన్ చేసినావు, అయిపోయాయి. ఇంకా దీక్షకేంది? ఆ తర్వాత హాస్పిటల్లో గ్లూకోజ్లు ఎక్కినాయి. ఆ నుంచి హైదరాబాద్కి వచ్చినావు. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ ఉన్నావు, ఆడ నీకు డాక్టర్లు గ్లూకోజ్లు పెట్టిర్రు. పొద్దున్నైతే జ్యూసు, ఇడ్లీ. ఇంకా దీక్ష ఇది దీక్ష అంటారా? అరే దొంగ దీక్ష బట్టి ఎందుకు రాబోయ్ ఇట్లా మోసం చేస్తున్నావు? దొంగ దీక్ష బట్టి అది మాకు తెలుసు కదా. అక్కడ మా మందకృష్ణ గారికి తెలుసు, నీ దగ్గరకు వచ్చినటువంటి డాక్టర్ గోపీనాథ్ తెలుసు, అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరూ ఉన్నారు కదా. నువ్వు దొంగ దీక్ష బట్టి క్లారిటీ ఇచ్చింది కదా. మా చనిపోయిన గద్దరన్న కూడా తెలుసు కదా ఈ ముచ్చట అంతా.
మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు? దీక్ష పట్టిన తెలంగాణ కోసం నువ్వు దీక్ష పట్టినావు. రెండవది, ఇక 2008 నుంచి 2014 దాకా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజా సంఘాల జడ్జి చైర్మన్గా నేను, ఓఈజే చైర్మన్గా రవి రాజారాం, ఇటు ఉద్యోగ సంఘాలుగా జడ్జి చైర్మన్గా మరి అక్కడ స్వామిగౌడు శ్రీనివాస్ గౌడు. మేము ఉద్యమం చేశాము. అటు కోదండరాము గారు పొలిటికల్ జడ్జి చైర్మన్గా. ఇంతమంది మేము ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం గ్రామాల్లో మండలాల్లో మీటింగ్లు పెట్టుకుంటా మేము ఉద్యమం చేసుకుంటూ వచ్చాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేశాము, బహిరంగ సభలు పెట్టాము, మీటింగులు పెట్టాము. నేను గజ్జల కాంతం అనేవాడు ఈ రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలను, సిపిఐ సిపిఎం, నీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా నేనే పిలిచినాం కదా. నీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా నేనే పిలిచినాం కదా. వీళ్ళందరినీ కూర్చునబెట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఉద్యమం చేసింది నేను. ఉద్యోగ సంఘాలు, ఓఈజేసి విద్యార్థులు, మరి అడ్వకేట్స్, డాక్టర్లు, ప్రొఫెసర్లు మేమంతా ఉద్యమం చేస్తే నీవు బహిరంగ సభలు పెట్టుకుంటావు, ఉపన్యాసం ఇచ్చి పోయి మళ్ళీ 6 నెలల దాకా ఇంట్లో పడుకొని పొద్దున సాయంత్రం దాక్కుంటా మంచిగా ఇంట్లో పడుకుని రెస్ట్ తీసుకొని 6 నెలలకు ఒకసారి బహిరంగ సభ పెట్టుకుంటా మాకు తెలంగాణ కావాలని చెప్పడం, పోవడం, పండుకోవడం. ఇది నువ్వు తెలంగాణ తీసుకొచ్చినట్ట? ఎన్నడన్నా 2008 నుంచి 2014 దాకా ఎన్నడన్నా పార్లమెంట్కి పోయినావా చెప్పు. మీడియా ముందంటే చెప్పు. ఎన్నడన్నా పార్లమెంట్కి పోయి తెలంగాణ రాష్ట్రం కావాలని పార్లమెంట్లో నువ్వు మాట్లాడావా? అరే దొంగ, ఈ దొంగ నాటకాలు ఎందుకు ఆడుతున్నావు? ఎవడో అంటాడు లుచ్చనా కొడుకు జాతిపితనట. ఎవడా జాతిపిత? జాతిపిత ఎవడు? మాట్లాడే ముందు జాగ్రత్త. నీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది. 6 నెలలకు ఒకసారి, ఆడదికి ఒకసారి మీటింగ్లు పెట్టావు. శ్రీకృష్ణ కమిటీ వచ్చినప్పుడు నేను రిపోర్ట్ చేసిన. నా రిపోర్ట్ను చూసి ఏం చేసిండు? నా దగ్గరికి చర్చలకు వచ్చిండు. కాంతం మనం అందరం కలిసి, అంటే నీ పార్టీ బలోపేతం కోసం, నీ పార్టీ అధికారంలోకి రావడం కోసం నా దగ్గరికి వచ్చావు. నాతో ఉన్నటువంటి కమిటీ, ప్రజా సంఘాలు చేసే కమిటీ అందరితోని, నేను బెల్లైన ప్రొఫెసర్లు అందరం కూర్చుని మాతో చర్చలు జరిపావు. చర్చలు జరిపినప్పుడు ఏం చెప్పావు నువ్వు? కాంతం, నువ్వు డిప్యూటీ సీఎం అవుతావు, ఇక వీళ్ళంతా మంత్రులు అవుతారు, అన్నిటికీ అన్ని శాఖలు, అన్ని ప్రభుత్వంలో అందరినీ భాగస్వాములు చేద్దాం. పచ్చి అబద్ధాలు చేసి, అబద్ధాలు చెప్పి మనమంతా ఒక వేదిక మీద గడపడాలి అని చెప్పి మమ్మల్ని అందరూ తీసుకుపోయి ఒక వేదిక మీద బీసీలను, ఎస్సీలు, ఎస్టీ నాయకులందరినీ కూడా ఒక వేదిక మీద చూపించి నువ్వు లబ్ధి పొందింది వాస్తవం కాదా అని అంటున్నా నేను. ఇంత అబద్ధాలు ఆడుకుంటా నీ చరిత్ర నాకు తెలియదా? నీ చరిత్ర నాకు తెలియదా? నువ్వు ఆ ఉద్యమం చేసింది చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఆనాడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు కదా, 95 మంది ఎమ్మెల్యేలు ఉన్నాడు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడు. ఆయన దగ్గరికి మీరు వేయంరా? గజ్జల కాంతం అన్నట్టు పోయి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒప్పించి లేఖ ఇప్పించింది కేంద్రానికి నేను. ఇదే వైఎస్ జగన్ దగ్గరికి పోయి నేను లేఖ ఇప్పించింది నేను. మరి ఇవన్నీ మర్చిపోయినవేంది? నాకు అర్థం కాలే. పార్లమెంట్కు ఒక్కనాడు పోలే నువ్వు. మా కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడారు. ఇది వాస్తవం కదా? మా దామోదర్ నరసింహన్న ఆ రోజు మంత్రి, డిప్యూటీ సీఎం గారు ఉమ్మడి రాష్ట్రంలో, ఆయన పోయి సోనియా గాంధమ్మను, అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని, అక్కడ హోంమంత్రి సుశీల్ కుమార్ సిండే ఆయన అధ్యక్షుల కమిటీతోని 45 నిమిషాలు, దాదాపు గంట చర్చలు జరిపి కన్విన్స్ చేసి తెలంగాణ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడి అమ్మా ఇయ్యాలని చెప్పి బతిలాడి వచ్చిండు. ఇది వాస్తవం కాదా? మా రాష్ట్ర మంత్రులు, మా శ్రీధర్ బాబు గారు తెలంగాణ ఉద్యమకారులందరూ వెనుక ఉండి, ఓఈ చేసి విద్యార్థుల వెనుక ఉండి, తెలంగాణ ప్రజా సంఘాలు చేసి వెనుక ఉండి, మొత్తం ఉద్యోగ సంఘాల వెనుక ఉండి, నేనున్నా ఆ రోజు రాష్ట్ర మంత్రి నేనున్నా, మీరు ఉద్యమం చేయవలసిందే, తెలంగాణ రాష్ట్రం కావాల్సిందని చెప్పి పోరాటం చేసింది వాస్తవం కాదా అని అడుగుతున్నా. నేను ఉద్యమం చేసినా, నేను తెలంగాణ తెచ్చిదంటే ఏంటి? అందుకోసమే మాట్లాడే ముందు అబద్ధాలు. జీవరెడ్డి గారు మొత్తం లుచ్చా మాటలు మాట్లాడకు. నీకేదైనా లబ్ధి ఉంటే ఆయన కాళ్ళు మొక్కు, మేము వద్దనం. ఇది వాస్తవం కదా? అందుకోసమే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇవాళ తెలంగాణ తెచ్చింది మేము. రెండోది, ఆ బహిరంగ సభలో దయచేసి మీరు వినండి, 1200 మంది బిడ్డలు చనిపోయారు. 1200
మంది బిడ్డలు చనిపోతే తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళ గురించి మాట్లాడావా బహిరంగ సభలో? 1200 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం. శ్రీకాంతాచార్యతో మొదలుకుంటే 1200 మంది బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ గురించి జ్ఞాపకం చేయాలని నిన్న బహిరంగ సభలో. వాడు జీవన్ రెడ్డి, ఇటు కేసీఆర్ 1200 మంది బిడ్డలు చనిపోయారు. తెలంగాణ రాష్ట్రం కోసం 4 కోట్ల మంది ప్రజలు ఉద్యమం చేశారు. ఓయి చేసి విద్యార్థులు ఉద్యమం చేశారు, ఉద్యోగులు ఉద్యమం చేశారు. వాళ్ళ గురించి మాట్లాడలే. నేనే చేసిదంటుండు. అరే ఇంత అబద్ధాలు ఆడతారా? ఇదా మరి మేమంతా ఉద్యమం చేస్తే ఏమైంది? ఇలా రాజకీయ నాయకులంతా నేకం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే ఇచ్చింది ఎవరు? సోనియా గాంధమ్మ. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఎవరు? సోనియా గాంధమ్మ. సోనియా గాంధమ్మ దయ వల్ల ఈ రాష్ట్రం వచ్చింది. ఆ రాష్ట్రం రావడం వల్లగా నువ్వు ముఖ్యమంత్రి అయినావు కేసీఆర్. ఇది మాట్లాడలేదు నువ్వు. 1200 మంది బిడ్డల త్యాగమే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 1200 మంది బిడ్డలు చనిపోతే తెలంగాణ వచ్చింది. ఇలా తెలంగాణ ఉద్యమకాలంతా జైలుకి వెళ్ళి లాఠీ దెబ్బలు తిని తన్నులు పడితే తెలంగాణ వచ్చింది. ఇవన్నిటి గురించి మాట్లాడలేదంటే ఎవడు అంటుడు కేసీఆరే తెచ్చిండు. ఎవడరా కేసీఆర్? కేసీఆర్ ఇక్కడ తెచ్చిండు, ఇక్కడ ఉద్యమం చేసిండు. నేను ఒక్కటే అడుగుతున్నా కేసీఆర్ను, ఎన్నడన్నా నువ్వు జైలుకి పోయినావా? కేసీఆర్, కేటీఆర్ జైలుకి వేయండా? హరీశ్రావు జైలుకి వేయండా? మీరు చెప్పండి. ఎవరన్నా నీ కేసీఆర్ ఇంట్లో ఎవడన్నా చచ్చిపోయిందా? మరి జరగలేదే. దెబ్బలు పడ్డది మేము, లాఠీ దెబ్బలు పడ్డది మేము, జైలుకు పోయింది మేము. 1200 మంది బిడ్డలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్లు చనిపోయింది మా వాళ్ళు. మరి నువ్వెట్లా తెలంగాణ తెచ్చినట్టు? అందుకోసమే మాట్లాడే ముందు నిన్న మొత్తం మాట్లాడు కేసీఆర్ కోసమే తప్పు కొట్టుకున్నాడు. అదొక్కటి. ఈయన ఇక మూడో విషయం అయ్యా ముగిస్తున్నా. ఇంకా మూడో విషయం, ముఖ్యమైన విషయాలు మీకు తెలియాలని చెప్తున్నా మీడియా మిత్రులకు. ఇవాళ నిన్న చెప్పిన దాంట్లో కొండ లక్ష్మణ్ బాపూజీ గారు 69లో మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా నేను మంత్రి పదవి తీసుకోనని చెప్పి ఆయన తెలంగాణ కట్టుబడి ఉండి పనిచేసుకుంటూ వచ్చాడు. 2013లో ఇక తెలంగాణ వచ్చే ముందు చనిపోయిండు. ఈయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెట్టుకున్నప్పుడు ఆయన ఇల్లునిచ్చాడు. తెలంగాణ సెంటిమెంటు నువ్వు గుర్తించి కేసీఆర్ నా ఇల్లు ఉంచుకోపో, నీ ఆఫీస్కు ఉపయోగించుకోపోమని చెప్పి ఇచ్చాడు. ఇస్తే ఆయన తెలంగాణ నిజమైన నిస్వార్థంగా ఉద్యమం చేసి చనిపోయినటువంటి వాడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయన చనిపోతే కేసీఆర్ మూర్ఖుడు, ఆయన దగ్గరికి చనిపోయిన నాడు కూడా రాలే. చనిపోయిన నాడు కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు చనిపోతే కూడా రాలే. ఈయన మాటిస్తే తప్పడట వాళ్ళు కేసీఆర్ అంటుండు. అదేవిధంగా దేశిని చిన్నమల్లయ్య ఆయన కమ్యూనిస్టు పార్టీలో జీవితాంతం గడిపి తెలంగాణ రాష్ట్రం కోసం ఈయన దగ్గరికి వచ్చిండు. వస్తే ఆయన చనిపోయినాడు, ఈయన పోలేదు. ఆయనను మోసం చేసిండు, దగా చేసిండు, ఆయనకు పదవి ఇవ్వలేదు. తర్వాత చివరికి ఆయన చనిపోతే దేశిని చిన్నమల్లయ్య చనిపోతే కూడా అడిగి పోలేదు. ఇటువంటి దుర్మార్గుడు ఎంతమందిని మోసం చేసినవయ్యా? ఆలే నరేంద్ర బీజేపీ నుంచి ఈయన దగ్గరికి వచ్చిండ్రు, ఆయనను మోసం చేసిండు, ఆయన చనిపోతే కూడా పోలేదు. అదేవిధంగా రవీంద్ర నాయక్ పట్టభద్రుని బయటికి వెళ్ళగొట్టి ఆయనను కొట్టి బయటికి పంపించిండు ఒక ఎస్టీ నాయకుడిని. అదేవిధంగా ఇప్పుడున్న రాములు గారు ఆయన తెలంగాణ కోసం ఆయన పార్టీ పుట్టినప్పటి నుంచి ఆయనతో పనిచేస్తుండు కేసీఆర్తో. ఆయనను మోసం చేసిండు, దగేసిండు, బయటకు వచ్చిండు. నువ్వు ఎంతమంది ఇవాళ. అదేవిధంగా రాజాను డిప్యూటీ సీఎం అయితే ఒక దళితుడిని ఓర్చుకోలేక ఆయన మీద అబండాలు మోపి బయటికి నెట్టేసిండు, ఆయన బయటికి వెళ్ళిపోయిండు. ఇంకొకటి ఈటల రాజేందర్ గారు, ఈయన మాట అంటే తప్పడట. ఈయన చాలా ఎంత నీతిపరుడు అంటే ఇక ఆ మాట నేను నాతో అంటే మీరు బాధపడతారు. ఇక నేను అందుకోసమే కోపం వస్తుంది. ఇదే ఈటల రాజేందర్ను ఆయన పార్టీకి గుండిపిండి కానుంచి ఖర్చు పెట్టిండు. ఎవరు? ఈటల రాజేందర్. టీఆర్ఎస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్ పార్టీ కోసం ఆయన జీవితకాలం ఆయన మొత్తం శ్రమంతా పెట్టిండు. ప్రజలను గదిలిచ్చాడు, పార్టీ కోసం పనిచేశాడు, ఎమ్మెల్యే గెలిచాడు, ఆయనకు సర్వం చేశాడు. ఒక్క మాట అన్నాడు, టీఆర్ఎస్ పార్టీలో నా భాగస్వామ్యం కూడా ఉంది, నేను కూడా యజమాని అన్నాడు. అన్నందుకు
పట్టవాటిని మంత్రి పదవి ఊడవికి బయటికి నెట్టేసిండు ఈటాల రాజేందరు టీఆర్ఎస్ పార్టీలో వాస్తవానికి 50% భాగస్వామ్యం ఉంటుంది ఆయనకు. కానీ నేను పట్టవట్టిని బయటికి వెళ్ళగొట్టిండు. ఈయనట నీతిపరుడట, చెప్తుడు నేను అబద్ధం ఆడా, పెద్ద అబద్ధాల కోరు, పెద్ద దగాకోరు కేసీఆర్. ఇలా నేను అబద్ధం ఆడా, నేను చాలా నీతిపరుడని చెప్తున్నాడు బహిరంగ సభలో. ఇంకోటి, అవునయ్య దళితుడిని ముఖ్యమంత్రి చేసినావు, దయచేసి ఇక చివరి మాటలు నీకు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, చేసిండా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. ఇన్ని అబద్ధాలు ఆడుకుంటూ వచ్చావు. నువ్వు అబద్ధం ఆడవా? నువ్వు తెలంగాణ ప్రజలను మోసం చేయలేదా? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, చేసినవా? దళితులకు నిరుపేద కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పావు. ప్రతి కుటుంబానికి ఇచ్చావా? దళిత బంధు ఇస్తారని దళిత బంధు మొదలుపెట్టింది నువ్వే. దళిత బంధు హుజరాబాద్లో ఈటల రాజేందర్ ఒక ఉద్యమకారుని, టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని, ఒక ఉద్యమకారుని ఓడగొట్టడం కోసం 2000 కోట్లు ఖర్చు పెట్టాడు. కానీ ఈటల రాజేందర్ను ఓడగొట్టలేకపోయిండు. అక్కడి ప్రజలు తరిమేసారు టీఆర్ఎస్ పార్టీని. ఆయనని గెలిపించారు ఈటల రాజేందర్. ఆనాడు అక్కడ దళిత బంధు, అక్కడ హుజరాబాదు గెలవడం కోసం దళిత బంధు పెట్టాడు. మరి పెట్టిన తర్వాత, అక్కడ పెట్టిన తర్వాత ఇంకా 2 ఏళ్ళు అధికారంలో ఉన్నావు కదా, ఎందుకు దళిత బంధు ఇవ్వలే నువ్వు? తర్వాత బీసీ బంధు అని పెట్టిండు, మరి బీసీ బంధు ఎందుకు ఇవ్వలేదు? తర్వాత నువ్వేమన్నావు ఎలక్షన్ ముందు, తెలంగాణ రాకముందు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నావు, ఇచ్చినవా? తెలంగాణ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం వస్తుంది అని చెప్పావు, ఇచ్చినవా? నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నావు, ఇచ్చినవా? మరి ఇవన్నీ ఏమైనా హామీలన్నీ? ఈయన మాట అంటే తప్పడట. అదేవిధంగా రైతు రుణమాఫీ అన్నాడు ఎలక్షన్ మీద, రికార్డు చూడండి ఒకసారి. ఎలక్షన్లో ఏమన్నాడు? నేను రైతు రుణమాఫీ ఒకసారి 1,00,000 ఇస్తా, మళ్ళీ ఒకసారి 1,00,000 ఇస్తానన్నాడు. 10 ఏళ్లలో రైతు రుణమాఫీ చేయలేదు, రైతులను మోసం చేసిండు. ఇంకా రైతుల కోసం మేమేమో చేసిందని చెప్తుండు. అదేవిధంగా రైతులను ఖమ్మంలో నేను మిర్చి పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే వాళ్ళకు బెడీలేసి జైలుకు పంపించాడు. ఇది వాస్తవం కాదా అంటున్నా. తెలంగాణ ఉద్యమకారులందరినీ 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమకారులు రోడ్డు మీదకి వచ్చి నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ధర్నా చేస్తారంటే ఒక్కరిని ధర్నా చేయించలే, అందరి మీద కేసులు పెట్టించినావు. మందకృష్ణ అరెస్ట్ చేయించావు, జైలుకు పంపించావు. కోదండరామును అరెస్ట్ చేశావు. అదేవిధంగా తిరుమల మల్లయ్యను అరెస్ట్ చేశావు. అదేవిధంగా తొలి వెలుగు రఘును వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టించి అరెస్ట్ చేయించావు. ఎంతమంది ఉద్యమకారులను ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం బీసీల ఎస్సీల మీద ఎస్టీల మీద ఉక్కుపాదం మోపావు. నేరల్లో నీ కేటీఆర్ అనితోడు అక్కడ లారీల కింద తొక్కి చంపిడు దళిత యువతను. అదేవిధంగా ఎందుకు మా పిల్లలను చంపినామని అన్ని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించి వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపించాడు దళితులను, బీసీలను. ఇది వాస్తవం కాదా అని అంటున్నా. నువ్వా దళితులను ధరించింది? నువ్వా బీసీలను ధరించింది? నువ్వా రైతులను ధరించింది? నువ్వా? ఇంత దుర్మార్గమైన పరిపాలన నడిపించి 10 ఏళ్ళు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, ఆదివాసీలను రోడ్డు మీదకి రానియలేదు. ఉక్కుపాదం మోపావు. అది గుర్తుపెట్టుకో అంటున్నా. అంత దుర్మార్గమైన పరిపాలన చేసి ఇయ్యలో మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తావు. నువ్వు వేసిన 8 లక్షల కోట్ల అప్పే ఒక శాపంగా మారింది. 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయావు. దాని గురించి చెప్పవు. నీవు హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని కబ్జా పెట్టావు. అది చెప్పవు. నువ్వు నీతిపరునివా? అందుకోసమే జగిత్యాల్లో ఏమైంది? జగిత్యాల బహిరంగ సభకు ఏమైంది? మొత్తం కొడితే 25,000 మంది రాలే. అది కూడా జగిత్యాల, కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి కదిలిచ్చారు. నిజామాబాద్ నుంచి, వరంగల్ నుంచి, నల్గొండ నుండి. ఇగో ఇంతమందిని కదిలిస్తే ప్రజలు నమ్మతలేరు. అక్కడ మొత్తం మాజీ మంత్రులకు అందరికి బాధ్యత చెప్తే అన్ని జిల్లాల నుంచి కదిలిస్తే 25,000 మంది అయ్యారు. అక్కడికి జడమాట ఈయన నమ్మాలట, ఈయనకట ఓ పేరుందట. అది అర్థం కాలే.
దాన్ని చూసి చెక్కి తెచ్చుకో మొదలు. నీ బహిరంగ సభను చూసి కేసీఆర్ నిన్ను నమ్ముతుర్రా తెలంగాణ ప్రజలు, అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు.